ఇప్పటికే 2 పాటలతో ఇంప్రెస్ చేసిన దేవర టీం 3వ పాట విడుదలకు ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దేవర థర్డ్ సింగిల్ దావుడి ప్రోమో రిలీజ్ చేశారు. ఈ పూర్తి పాటని ఇవాళ సాయంత్రం 5:04 విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దావుడి అంటూ సాగే పాట ఖచ్చితంగా అదిరిపోతుంది, ప్రతి బీట్ విజిల్ వేసేలా ఉంటుంది అంటూ ఓ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను బాలీవుడ్ క్రేజీ సింగర్ నకాష్ అజీజ్ పాడగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రీ రిలీజ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. తెలుగులో రీ రిలీజ్ సినిమాలో తొలి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల రికార్డులను గబ్బర్ సింగ్ బ్రేక్ చేసింది. తొలి రోజు గబ్బర్ సింగ్ సినిమాకు వరల్డ్ వైడ్ గా 7,53,00,000 కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 4.40 కోట్లతో మహేష్ బాబు మురారి టాప్ ప్లేస్ లో కొనసాగుతూ వచ్చింది. అయితే గబ్బర్ సింగ్ మూవీ మురారి కంటే 3 కోట్ల ఎక్కువే కలెక్షన్స్ రాబట్టి ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచింది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి రాజమౌళి తర్వాత సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్ గా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అనిల్ కామెడీ హీరోయిజం తో డిఫరెంట్ జోనర్ లో సినిమాలను తెరకెక్కిస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం అనిల్ సినిమా కోసం స్టార్ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు కూడా అనిల్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ రావుపూడి ఇప్పటికే తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేశారట. దాదాపు 25 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ సినిమాకు మంచి మార్కెట్ ఉండటం, ప్రేక్షకులు ఆయన సినిమాలకు బ్రహ్మరథం పట్టడంతో నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ది గోట్ ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన ఈ మూవీ విడుదలకు ముందే బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ మూవీ రేపు విడుదల కానుండడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. అయితే ఈ మూవీకి అంతగా ప్రమోషన్స్ కూడా చేయలేదు చిత్ర యూనిట్. ఓవైపు హీరో విజయ్ తన రాజకీయ పార్టీ పనుల్లో బిజీగా ఉండడం, మరోవైపు మూవీ టీం కూడా అంతగా ప్రచార కార్యక్రమాలపై పెద్ద దృష్టిగా సారించలేదు. కానీ విడుదలకు 2 రోజుల ముందే బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ప్రభంజనం సృష్టిస్తుంది ఈ చిత్రం. బుల్లితెరపై తిరుగు లేకుండా దూసుకుపోతుంది ఒరిస్సా భామ రష్మి గౌతమ్. తాజాగా రష్మి లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చర్చకు దారితీసింది. ఓ గ్లామరస్ ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన రష్మి గౌతమ్ కొత్త జ్ఞాపకాలకు కొత్త ఆరంభం అనే కామెంట్స్ జోడించింది. దీంతో రష్మి పెళ్లి గురించి పరోక్షంగా హింటించిందని నెటిజన్స్ భావిస్తున్నారు. పెళ్లి చేసుకోబోతున్నారా, అబ్బాయి ఎవరని కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి కాకుంటే రష్మి ప్రేమలో పడి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా రష్మి గౌతమ్ పోస్ట్ వెనుక ఆంతర్యం తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి, లేదంటే ఆమె నోరు విప్పాలి. ప్రస్తుతం రష్మి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా బిజీగా ఉన్నారు.